నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాసినాయన మండల పరిధిలోని బాలైపల్లి గ్రామంలో శ్రీరాముల వారి గుడిలో హుండీని దొంగలు దొంగలించారు. గత రాత్రి దాదాపు 11:30 సమయం వరకు రాములవారి దేవస్థానంలో గ్రామ భక్తులు, ప్రజలు, పెద్దలు రాములవారి భజనలు చేస్తూ అక్కడే ఉన్నారు. తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. సుమారు రాత్రి 1:30 సమయంలో ఒక మోటార్ బైక్ మరియు బ్లాక్ కలర్ కారు నుండి కలసపాడు దారికుండా వచ్చిన దొంగలు మొదట రాములవారి హుండీని దొంగలించి కారులో పెట్టుకుని తర్వాత మోటార్ బైక్ వ్యక్తి మారమ్మ తల్లి దేవస్థానం వరకు వచ్చి తలుపులు కొట్టడంతో శబ్దాలతో గ్రామస్తులు అప్రమత్తం అవడంతో దుండగులు పారిపోయారని తెలియజేశారు. నమస్కారం, నేను షేక్ జిలానీ బాషా, కడప డిస్ట్రిక్ట్ రిపోర్టర్. ప్రస్తుతం మనము బద్వేల్ నియోజకవర్గం కాసినాయన మండల పరిధిలోని బాలాయపల్లి గ్రామం వద్ద ఉన్నాము. గత రాత్రి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమనగా గ్రామ ప్రజలందరూ కూడా రాముని దేవాలయం వద్ద భజన కార్యక్రమం చేసుకొని దాదాపు 11:30 ప్రాంతంలో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళడం జరిగినది. ఇదే క్రమంలో 1 గంట 1:30 ఆ మధ్య ప్రాంతంలో కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామాలయంలోని హుండీని ఎత్తుకెళ్లడం జరిగింది. ఇదే సమస్య గురించి గ్రామస్తులందరూ కూడా దీనికి తగిన చర్యల గురించి అక్కడ జరిగినటువంటి ఘటన గురించి వారి ఉద్దేశంలో ఏమనుకుంటున్నారో మనము ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు నమస్కారం అండి. మీ పేరేం పేరన్నా? రావణ్ సుబ్బారెడ్డి. అన్న చెప్పండి, గత రాత్రి జరిగినటువంటి దొంగతనం అనేది మీకు ఎప్పుడు తెలిసింది? ఉదయం తెలిసింది మాకు, కానీ రాత్రి 1 గంట సమయంలో ఇక్కడ మారమ్మ దేవాలయం దగ్గర దొంగలు వచ్చి ఈ తాళం పలగొట్టే శబ్దం విని ఆయన రమణారెడ్డి అనే మా బంధువు ఆయన కనుక్కోడి కేకలేయడంతో దొంగలు పారిపోవడం జరిగింది. కానీ రాత్రి రామాలయం దేవాలయంలో ఉండే హుండీని ఎత్తపోవడం జరిగింది. అక్కడ కనుక్కోలేకపోయినారు, ఇక్కడ కనుక్కున్నారు. అంటే ఇక్కడ దాదాపుగా మనుషులు పనుకుండే అది సమయం ఏ సమయం అయి ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు? 1 గంట దాటిందండి దాదాపున. అంటే చూసిన వ్యక్తి ఎవరండి ఇక్కడ దగ్గర? అన్న మీరు కొంచెం ఇటు రానేనా. ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు లక్కిరెడ్డి వెంకటరామరెడ్డి. చెప్పండి, మీరు ఏ టైంలో చూశారు వాళ్ళను? వాళ్ళు ఏ విధంగా వచ్చారు? 1 గంట టైంలో వచ్చిండ్రు. 1 గంట టైంలో వచ్చి బీగ బాగా కొట్టిండ్రు. మరో తని శబ్దం వచ్చింది. మొత్తం ఎవడు లేచి ఎవడెవడన్నాక ఉరికిండ్రు. ఉరికి బండి ఎక్కి అది పారిపోయిండ్రు. అంటే బండి అంటే కనుక ఏం తెచ్చుకున్నారు? స్కూటర్ బైక్ స్కూటర్లే. అక్కడ ఉన్నటువంటి హుండీని స్కూటర్లలో తీసుకుని అక్కడ కారు వచ్చిన అంటారు వాళ్ళు. అన్న చెప్పండి అన్న, మీరు ఆ టైంలో ఒక్కరే చూసి వాళ్ళని అధీనించడం వల్ల వెళ్ళిపోయారా, లేదంటే కనుక మీరు సపోర్ట్గా ఎవరన్నా పిలిచడం కానీ కేకలు వేయడం కానీ ఏమన్నా చేశారా? కేకలు వేసే మా వాళ్ళ చుట్టుపక్కల వచ్చిండ్రు. అంటే మీకు అర్థమైంది అప్పటికి దొంగలు వీళ్ళు ఖచ్చితంగా ఇది ఏదో చేయడానికి వచ్చారని చెప్పేసి అర్థమైందా మీకు? అర్థమైంది. మన కేకలు వెళ్ళిపోయి ఉరికిండ్రు కదా, అప్పుడు దొంగ అనుకున్నాం మేము. తర్వాత బీగం ఎప్పుడు చూసినా బీగం లేదు, మళ్ళీ ఏరే బీగం తెచ్చి చేసిన మళ్ళీ జరుగుతుంది. అది మన ఉదయం తాళాలు 2 ఎత్తపోయారు. మేము లేచి కేకలే పోయాలక దొంగలు వాళ్ళు తిరగబడి కొడతారేమని మేము భయపడి జనాలు లేపుకొని పోయాలక ఒక బండిలో వచ్చి ఒక అతను వెళ్ళిపోయిండు. ఆడ కారు నల్ల కారులో వచ్చి నల్ల కారులో ఉండి పెట్టుకొని ఆడ ఒక అతని నిదానంగా పోతాడు. ఆ ఉండి దొరపోయారు సూల్య కారు మటుకు కారు నిదానంగా దేవాలయం దగ్గర నుంచి వెళ్ళిపోతానిది. ఆడ కారు నుంచి వచ్చేలాక ఇతని పారిపోయి వెళ్ళిపోయిండు. దానికి మాకు ఇక్కడ భద్రత ఏదైనా సీసీ కెమెరా భద్రత ఏదైనా కల్పించేదానికి మాకు మిమ్మల్ని మీడియా వాళ్ళని అడుగుతున్నాం. అన్న చెప్పండి, ఇప్పుడు దాదాపుగా దొంగతనం జరిగింది. మీరు ఈ విషయం గురించి పోలీస్ డిపార్ట్మెంట్కి వారికి తెలియజేయడం ఏమన్నా జరిగిందా? వాళ్ళు ఎవరు వచ్చి మీ యొక్క విచారణ వాళ్ళు చేసుకొని వెళ్ళారు? పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి పోయినరు. వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోయినరు. చెప్పండి, ఇటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ముందు ఉండాలంటే కనుక ఈ గ్రామంలో ఏ విధమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? అన్న చెప్పండి అన్న, ఇటువంటి సంఘటనలు రాబో రోజుల్లో జరగకుండా ఉండాలంటే కనుక ప్రభుత్వానికి మీరు ఏ విధమైనటువంటి ఇక్కడ విధించే కొంచెం ఆంక్షలను మీరు ఏ విధంగా తెలియజేస్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి తెలియజేసేది ఏముందంటే ప్రతిరోజు వాళ్ళు రాత్రులు కానీ పగులు కానీ వచ్చి పెట్రోలింగ్ చేసిపోతున్నారు పోలీసులు. రాత్రి కూడా మేము పొరపాటు పడినామంటే అక్కడ కారు నిలబెట్టి వాళ్ళు ఎత్తుకొని పోయేటప్పుడు మామూలుగా వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోటోలు తీసుకొని పోతున్నారు. ప్రతిరోజు కూడా గమనిస్తున్నారు అప్పుడప్పుడు కూడా. కానీ వాళ్ళే అనుకొని ఒక యామారడంతో
దొంగలు తప్పించుకొని పోవడం జరిగింది. రాత్రి మేము అట్లానే మోసపోయినాము. ఇప్పుడు ప్రతిసారి పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు కాపలా ఉంటారని మేము అనుకోలేము, మేము కాపలా ఉండలేము. దానికి ప్రభుత్వం వారి దయ ఉంచి జంక్షన్లో దేవాలయం అందుబాటులో మెయిన్ రోడ్లో ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కొంచెం భద్రతగా ఉంటుందని మా యొక్క ఆలోచన. అదే అండి, చూస్తున్నాం మనం ఇప్పుడు బాలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి పురవీధులంబడి కానీ, అక్కడ రహదారి కానీ, మెయిన్ రోడ్డు వంద కానీ గ్రామస్తులు కోరేది ఏంటంటే కనుక సీసీ కెమెరాలు ఉన్నట్లయితే కనుక ఇటువంటి చర్యలు ఏమన్నా జరిగినప్పటికీ వారిని పట్టుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు కూడా అడుగుతున్నారు. దయచేసి ప్రభుత్వానికి మా 24 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా మేము కూడా అడుగుతున్నాము. ఇక్కడ అత్యంత త్వరితగినగా ఎంత వీలైతే అంత తొందరగా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో కూడా అమర్చే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కూడా అడుగుతున్నాము. నేను కడప జిల్లా 24 న్యూస్ రిపోర్టర్ షేక్ జిలానీ బాషా.